నా పేరు అండ్రులక్ష్మి. ఆండ్రులక్ష్మి అండి. అయితే నేను ప్రార్థనకంటే ఎందుకని కాదండి. మా నాన్నగారు మా ఆయన గారు తిట్టేసేవారు. ప్రార్థనకి వెళ్తుంది. తిడుతుంటే నువ్వు ఎప్పుడన్నా ఊరి దగ్గరికి వస్తే వెళ్ళేదానండి. ఇంటికి వచ్చాక కూర్చొని. అయితే ప్రార్థన అంటే నాకు ఏడుపు తెలిసేదండి వెళ్ళేదని కాదు తిడతాడు ఆయన. అయితే నేను ఇంకా మా ఆయన చచ్చిపోయాక దేవుళ్ళలోకి నేను వెళ్ళిపోవాలా, నేను బాప్తీసం తీసుకోవాలా అనేసి దేవుళ్ళలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నానండి. డైలీగా ప్రార్థన చేసి రాజమండ్రి తీసుకెళ్ళారు అయ్యగారు ఇక్కడ ప్రార్థన ఎత్తుకోరండి. ప్రార్థన ఏంటంటే అమ్మ నీకు బాప్తీసం ఇస్తానమ్మా అన్నారు. బాప్తీసం ఇస్తానమ్మా అంటే చూడండి బాబు బాప్తీసం చేసుకుంటానండి. వెళ్ళి బాప్తీసం తీసుకున్నానండి. దేవుడు నమ్ముకున్నా కానీ నాకు ఏ కష్టం ఉండదు, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే కొంత కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కాళ్ళు నొప్పులే అవుతాయి బాధండి. ఆ బాధకి డాక్టర్ గారు యేసుబాబుని ఏడుకుంటున్నాను. అయ్యగారండి నేను దూరంగా వెళ్ళలేను బాబు, దగ్గరికి రప్పించండి డాక్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యగారు డాక్టర్ గారు దగ్గరికి వస్తున్నారండి, ఇంజక్షన్ చేసి వెళ్తున్నారండి. ఆ డాక్టర్ గారు చేసిన ఇంజక్షన్తోనే అలాగే నేను ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఇంటికాడే చేయించుకుంటాను. నా గృహం అంతా పడిపోయిందండి. నా గృహం అంతా పడిపోతే ఇల్లు తాటే కొట్టుకుందామని ఇల్లుకున్నానండి. గృహం పడిపోయిందండి. కట్టుకోగలనా కట్టుకోలేనా తండ్రి, ఎంత గృహం పడగొట్టేసావు. నేను ఏం చేయనండి, నేను మగోళ్ళు లేరు, సంటి పిల్ల ఉన్నది, పిల్లతో నేను ఎలా బాధపడను. బిడ్డకు పెళ్ళి అవ్వలేదు, అలాగే ఉంటుంది ఇంట్లోని. ఈ బిడ్డతోటి నేను ఏం చేయను తండ్రి, నాకు ఇల్లు ఎలాగో తండ్రి అని ఏడుస్తున్నానండి. ఒక 15,000 రూపాయలు ఉండించుకున్నాను. ఆ 15,000 రూపాయలతోటి దేవుడు అలాగ చేకూర్చి వీళ్ళకి 3 లక్షలతోటి దేవుడు 3 లక్షలు కూర్పిచ్చాడు. ఇచ్చాడు, అప్పు ఇప్పించాడండి. ఇప్పిస్తే ఆ ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లుతోటి ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంది. ఆ ఇల్లు అప్పు ఇంకా 30,000 ఉందండి. ఆ 30,000 కూడా తీర్చిన ఆయన యేసయ్య ఎలా తీరుతావో. నేను నా పిల్లకి పెళ్ళి అవ్వలేదు, నా పిల్ల ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు తండ్రి, అంతా నీదే భారం తండ్రి అని రోజు నిత్యం ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఉపవాసం ప్రార్థనలోకి రాత్రి రాలేకపోతున్నానండి, నళ్ళపోతున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి. దీవించండి.